హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. చెరువుల పరిధిలోని ఎఫ్టీఎల్లో నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలకు సిద్ధమైంది. అలాంటి అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు 6 అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సైబరాబాద్ కమిషనర్కు హైడ్రా సిఫార్సు చేసింది. హెచ్ఎండిఏ పరిధిలో అక్రమంగా అనుమతులిచ్చిన అధికారుల జాబితాను హైడ్రా సిద్ధం చేసింది. ప్రస్తుతానికి 6 అధికారులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పటికీ అక్రమ నిర్మాణాలకు సంబంధించి జాబితా పెరగవచ్చునని భావిస్తున్నారు. మొత్తానికి హైదరాబాద్ లో హైడ్రా పెను సంచలనంగా మారిందనే చెప్పాలి. అయితే కూల్చివేతలకు సంబంధించి ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతున్నా అనుమతులు ఇచ్చిన అధికారులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్న ప్రశ్న అయితే అది మిగిలిపోయింది. దానికి సంబంధించి హైడ్రా మరొక అడుగు ముందుకు వేసి అక్రమంగా అనుమతులకు సిఫార్సు చేసిన అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా సిఫార్సు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్లగలుగుతారు? ఎందుకంటే 1995 నుంచి ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించి అనుమతులు ఇవ్వడం జరిగింది. అంటే దాంట్లో చాలా మంది రిటైర్ అయిపోయి ఉండొచ్చు, ఇంకొంతమంది వేరే సర్వీస్లకు వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఈ చర్యలకు సంబంధించి మరి గతంలో అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాబోతోంది? రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఇచ్చాము అంటూ మరి ఏ రాజకీయ నేతల పేర్లు తెర మీదికి రాబోతున్నాయి? మరి ఆ టైంలో ఎంతెంత లంచాలు తీసుకొని దీనికి సంబంధించి పర్మిషన్లు ఇచ్చారు, ఏ లబ్ధి చేకూరింది అన్న అంశాలు ఇప్పుడు మరొక అడుగు ముందుకు పడింది. ఆసక్తికరంగా మారే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే అవసరం సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, మొదటి నుంచి కూడా హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా పెను సంచలనంగానే మారింది. ప్రతి నిర్ణయం అంటే ఎవరి అక్రమాలు కట్టడాలు కూర్చోబోతున్నారు, అలాగే దుర్గం చెరువుకు సంబంధించి కూడా చాలా మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. దీంట్లో రాజకీయ నాయకులు, ప్రముఖులు, బిల్డర్లు ఇలా రకరకాల లిస్ట్ అయితే తెర మీదకి వస్తుంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పర్మిషన్ ఇచ్చిన అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలి, వేటు పడబోతుంది అనేసి అని అంటున్నారు. ముందుగా అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. ఖచ్చితంగా సంధ్య, మరి ఇక హైడ్రా ఎంటర్ అయిన తర్వాత మరి హైదరాబాద్ నగరంలో మరి ఇక మీరు అన్నట్టు పెను సంచలనాలు అయితే కలుగుతున్నాయి. దీంట్లో మరి సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా తాను చైర్మన్ గా, తర్వాత ఏవి రంగనాథ్ కమిషనర్ గా ఐపీఎస్ ఆఫీసర్ ను నియమించిన తర్వాత మరి హైడ్రా దూకుడుగా వెళ్తోంది. ఇక మరి వారు వీరు అనే భేదం లేకుండా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, నాయకులకు అతీతంగా మొత్తానికి అయితే హైడ్రా కూల్చివేతలకు పాల్పడుతోంది. ఇక ఇదే నేపథ్యంలో ప్రభుత్వం మరొకసారి కూడా మరి ఇక ఈ ఎవరైతే మరి ఈ బఫర్ జోన్ లో కావచ్చు, తర్వాత ఎఫ్టీఎల్ పరిధిలో కావచ్చు, తర్వాత నాలాలపై పర్మిషన్లు ఇచ్చి అక్రమ కట్టడాలకైతే ప్రోత్సాహం చేసిరో ఇంకా అలాంటి వారిపై కూడా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా 6 అధికారులకు సంబంధించి మరి చర్యలు తీసుకునేందుకు కూడా ఒక జాబితాను అయితే ప్రభుత్వం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇంకా మరి హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా మరి చాలా చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. దీంట్లో మరి అధికారుల పాత్ర కూడా ఉందని ప్రభుత్వం గుర్తించింది. సో మరి వారికి ఉన్న అధికారాలను దుర్వినియోగం చేస్తూ బిల్డర్లతో కావచ్చు, తర్వాత మిగతా వాళ్ళతో కూడా కుమ్ముక్కై వారు చేస్తున్న ఏదైతే అక్రమ నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు ఇచ్చారో
అలాంటి అధికారులను గుర్తించే పనిలో మరి ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఉంది. వీరిపై కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా మరి ప్రభుత్వం సిద్ధమవుతోంది. అంటే శ్రీనివాస్, ఎంతవరకు ఇప్పుడు కూల్చివేతలు జరిగినంత ఈజీగా అయితే అధికారులపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందా అని అంటే చాలా రకాల క్వశ్చన్స్ అయితే కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మరి వీటిని అధిగమించి నిజంగా పటిష్టమైన కార్యాచరణతో అక్రమంగా పర్మిషన్లు ఇచ్చిన అధికారుల పైన ఎంతవరకు వేటు పడుతుందని అనుకోవాలి? ఖచ్చితంగా మరి ఇక హైడ్రాకు సంబంధించినంత వరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు. తమ పార్టీకి సంబంధించిన నాయకులైనా సరే, తన కుటుంబ సభ్యులు ఎవరైనా సరే హైడ్రా కనుక మరి గుర్తించి అక్రమ కట్టడం అని తేలితే ఖచ్చితంగా కూలగొట్టడానికి కూడా తాను ఎట్టి పరిస్థితుల్లో వెనుకంజ వేయబోనని చెప్పిన నేపథ్యంలో మరి ఇలాంటి అక్రమాలకు కారకులైన అధికారులపై కూడా మరొకసారి మరి కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. సో అలాంటి అధికారులపై కూడా చర్యలు తీసుకుని కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. సో అధికారులు అక్రమం అని తెలిసి కూడా మరి బిల్డర్లతో కుమ్మక్కై తర్వాత అధికారాలను కూడా పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసి మరి ఈ యొక్క అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో వారిపై చర్యలు కూడా తీసుకోవాలని కూడా మరి ప్రజల నుంచి కావచ్చు, తర్వాత బయట నుంచి ఎవరైతే నిర్మాణాలు చేసుకున్నారో వారందరి దగ్గర నుంచి కూడా మరి వస్తున్న కంప్లైంట్స్ ఆధారంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఖచ్చితంగా మరి అలాంటి అధికారులను కూడా ఉపేక్షిస్తే ఇన్ ఫ్యూచర్ లో కూడా మరి మిగతా వారు కూడా అలాంటి అనుమతులు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే హైడ్రా పేరు చెప్తే మరి ఖచ్చితంగా అక్రమార్కులు గుండెల్లో దడ పుట్టాలని కూడా మరి ఇప్పటికీ ఎంతో రాజకీయ ప్రాబల్యం ఉన్న నాయకులు కావచ్చు, బడా నేతలకు సంబంధించిన కావచ్చు, తర్వాత అలాగే సినిమా హీరో అక్కినే నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్ కూల్చివేయడం ద్వారా ప్రభుత్వం ఒకవైపు హెచ్చరికలు జారీ చేస్తుంది. మరొక వైపు ఇలాంటి అక్రమాలకు మరి భాగస్వాములైన అధికారులపై కూడా చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం తాజాగా సిద్ధమవుతోంది. సో ఇప్పటికే 6 అధికారులను కూడా ప్రభుత్వం గుర్తించింది. వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఇక అంతకంతకు జాబితా కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది సంధ్య. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. తన భర్తకు మరో యువతి